హరిద్వార్ అండి, తెచ్చిన పోయి గంగా నది. సరిపోద్దులే గంగా ఉన్న నది పోయి అంటేనే గంగమ్మ అండి. మనం ప్రతిరోజు స్నానం చేసే గంగాదేవి ఎప్పుడు కూడా అందుకే చక్కగా అడుగడుక్కి పారుతూ పెట్టారు ఉంటుంది. చూడండి ఆ సువ్వలు. గంగాదేవి ఎప్పుడు ఒకవేళ చక్కగా ఎవరైనా పారుతూ కొట్టొచ్చినా సువ్వలు ఉంటుంది. పట్టుకొని ఆగుతారు. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో గంగాదేవి. ఎంత స్పీడ్గా వెళ్ళే గంగమ్మ చక్కటి సముద్రలోకాన్ని కలుస్తుందండి. చక్కగా గంగా నది స్నానం చేయడం వల్ల, హరిద్వార్లో చక్కగా స్నానం చాలా చేయడం దూరం వల్ల ఉంటుంది. ఎంతో మంచి జరుగుతుంది ఎవరికైనా సరే. ఇలాంటి నీళ్లు ఎక్కడ కూడా తేటగా మంచిగా అన్ని చక్కగా స్నానం చేయడం అనేది మన పూర్వజన్మలో సుకృతం ఉంటేనే ఇలా జరుగుతుంది. మన ఆ పరమేశ్వరుడు గంగాదేవిని తలవై పెట్టుకున్నాడండి. తలపై పెట్టుకున్నాడు గంగాదేవి. అలాగే ఆ పైకి చూస్తున్న గంగని మనం చక్కగా స్నానం చేస్తున్నామంటే ఈ హరిద్వార్లోనూ ఇంత ఫోర్స్గా ఉంటుందండి వాటర్. అంత ఫోర్స్కున్న వాటర్ ఎక్కడ ఉండదండి, ఓన్లీ హరిద్వార్లోనూ ఉంటుంది. ఎంత ఫోర్స్ కంటే అంత ఫోర్స్. ఎంజాయ్ చేయాలంటే, ఆ నీళ్ళతో ఎంజాయ్ చేయాలంటే నేనే చక్కగా ఎవరు కూడా భయపడుతున్నారు, భయపడకుండా చక్కగా నేనే చలిపెడుతుంది జరిగి పట్టదండి. అలా గంగాదేవి ఆ స్వామి అమ్మవారు చక్కగా దర్శనం అయి చేసుకోవడం, అన్ని చూడటం, అన్నీ వెళ్ళడం అనేది పూర్వజన సుకృతం ఉంటుంది. ఎన్ని డబ్బు ఉన్నా సరే మన ఒంటి మీద తీర్థయాత్రలు చేసే యోగం ఉంటేనే జరుగుతుంది. ఎవరి వల్ల కూడా కాదు. మన అదృష్టం అనేది పావలా ఉండాలండి. ఆవగించుకో అదృష్టం కూడా ఉండాలండి, పావలా అదృష్టం కూడా ఉండాలండి. ఎంత అదృష్టం మనకు భగవంతుడు ఇచ్చాడంటే, తీర్థయాత్ర అంటే ఆ భగవంతుడి సంకల్పం ఉంటేనే చేరు. హరిద్వార్ ఎంత సేఫ్టీ చూస్తుంటే చక్కగా ఇంకా చేయాలనిపించిందండి. చక్కగా గంగమ్మని దర్శనం చేసుకుని సూర్య నమస్కారం చేసుకున్నాండి. గోవింద.